स्वामी शास्त्र श्रीमान राज आपका निरीक्षण के लिए हाजिर है। రోజు గుణదల పోలీస్ స్టేషన్ ఇది యాక్చువల్ మనకి లాస్ట్ ఇయర్ శాంక్షన్ అయింది. ఇప్పటిదాకా అది మాచవరం పోలీస్ స్టేషన్తో పాటుగా సేమ్ బిల్డింగ్లో ఫంక్షన్ అయ్యేది. ఈరోజు కొత్తగా ఒక రెంటెడ్ అకామిడేషన్ తీసుకొని మధురానగర్లో ఈ గుణదల పోలీస్ స్టేషన్ ఈరోజు మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీని గౌరవనీయులు మల్లాది విష్ణు గారు, అదేవిధంగా అవినాష్ గారు, డీసీపీ విశాల్ గారు, తర్వాత మిగతా పోలీస్ సిబ్బంది, మీడియా వారు, ఇతర కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు ఈ గుణదల, మధురానగర్ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనకి విజయవాడ నగరానికి చాలా ముఖ్యమైన ప్రాంతాలు. వీటి మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉండాలి. ఇక్కడ ప్రజలకి శాంతి భద్రతలు వాళ్ళు కాపాడాలి, రక్షణ కోసం అని చెప్పి గవర్నమెంట్ మనకి ఇక్కడ ఎస్పెషల్లీ మన ఎమ్మెల్యే గారి ఎఫర్ట్స్ మూలంగా ఈ పోలీస్ స్టేషన్ శాంక్షన్ అవ్వడం జరిగింది. అది ఈరోజు ఒక సపరేట్ బిల్డింగ్తో ఈరోజు స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ ఓపెనింగ్ సందర్భంగా విచ్చేసిన మీడియా మిత్రులకి, అదేవిధంగా ఇతర కార్పొరేటర్స్కి, పుర ప్రముఖులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. అండ్ ఈ పోలీస్ స్టేషన్ రావడంతో ఈ ఏరియాలో ఏదైతే క్రైమ్ కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయో, లేకపోతే ఏమైనా మన సోషల్ ఈవిల్స్, లేకపోతే ఏమైనా డ్రగ్ అబ్యూస్, లేకపోతే ఇతర ఏవైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయో కూడా అన్నీ కూడా చక్కగా కంట్రోల్లోకి వస్తాయని నేను ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. అంతేకాకుండా గత 3 నెలలుగా మన రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల అనుసారం స్టేట్ వైడ్ యాంటీ గాంజా డ్రైవ్ కూడా చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఎన్టీఆర్ కమిషనరేట్లో ఈ సంవత్సరం ఇప్పటిదాకా 80 కేసెస్ మనం రిజిస్టర్ చేస్తాం. 80 కేసులు రిజిస్టర్ చేసి 230 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏవైతే ఏరియా వైజ్ లోకల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఈ ఏజెన్సీ నుంచి అంటే చింతపల్లి ఏజెన్సీ, పాడేరు ఏజెన్సీ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ లోకల్గా పెడ్లర్స్కి ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడ లోకల్ కమ్యూనిటీస్లో ఏ రకంగా ఈ గాంజాని స్ప్రెడ్ చేసే నెట్వర్క్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మనము పోలీస్ స్టేషన్ వైజ్, ఏరియా వైజ్, పర్సన్ వైజ్ కూడా మనం దృష్టి పెట్టి మనం కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైతే అలవాటు మానుకొని గాంజా స్మోకర్స్ ఉన్నారో వాళ్ళని కూడా మనము గుర్తించి వాళ్ళ మీద కూడా మనము ఎన్డీపీఎస్ కేసులు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే లోకల్గా చిన్న చిన్న పొట్లాలతో 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ చొప్పున ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళని కూడా మనము కఠినమైన ఎన్డీపీఎస్ సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఈ చింతపల్లి నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చే వాళ్ళపై కమర్షియల్ క్వాంటిటీలో మనము కేసెస్ నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా పోలీస్ సిబ్బంది ఒకటే కాకుండా మన ఎస్సీబీ సిబ్బంది కూడా ఈ యాంటీ గాంజా డ్రైవ్లో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. దీని వల్ల మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పటికీ మీ అందరూ చూశారు, మొత్తం సిటీలో చాలా చోట్ల మంచి పబ్లిసిటీ డ్రైవ్ కూడా మనం చేయడం జరిగింది. అదేవిధంగా చాలా కాలేజెస్, స్కూల్స్ కూడా వెళ్ళి మనం అవేర్నెస్ మీటింగ్స్, తర్వాత పేరెంట్ టీచర్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ రకంగా ఈ గాంజా మీద మేమైతే ఏదైతే ఎన్టీఆర్ కమిషనరేట్లో తీసుకున్న డ్రైవ్ ఏదైతే ఉందో ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని ఏర్పాటు చేసుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 1వ డివిజన్ కానీ 29 కానీ 27 కానీ అంటే గుణదల, మధురానగర్, గులాబీతోట ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా కలిపి ఒక నూతన పోలీస్ స్టేషన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ నగరానికి కొత్త పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది. అది పెద్దలు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు క్రాంతి రాణా టాటా గారు, అలాగే అవినాష్ గారు, విశాల్ గున్ని గారు, ఏసీపీలు, అలాగే
స్థానిక కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఈరోజు దీన్ని ప్రారంభించుకున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాచవరం పోలీస్ స్టేషను విశాలమైనటువంటి ఏరియా కలిగి చాలా పెద్దదిగా ఉండటం మూలంగా శాంతి భద్రతలు కాపాడాలన్నా, ట్రాఫిక్ని నియంత్రించాలన్నా, నేరాల్ని అరికట్టాలన్నా కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పరిపాలనా సౌలభ్యం కోసం దీని ఒక నూతనమైనటువంటి పోలీస్ స్టేషన్ని ఈరోజు మనం గుణదల అనే పేరు మీద మధురానగర్లో ప్రారంభించుకున్నాం. ఈ మధ్యకాలంలో మనం పోలీసు తీసుకుంటున్నటువంటి చర్యలు చూస్తే ప్రజలకి శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గంజాయి మీద కానీ, అలాగే డ్రగ్స్ మీద కానీ, అలాగే ఇతర నేరాలు, దొంగతనాలు, క్రైమ్ రేట్ కూడా, అలాగే ఉమెన్ సెక్యూరిటీ కూడా, మహిళలకి భద్రత కూడా, వీటన్నిటి మీదుగా బహుముఖంగా పోలీస్ కమిషనర్ గారు ఎప్పటికప్పుడు నిరంతరం 24/7, ఎందుకంటే మనకి విజయవాడ నగరం అనేక హైవేస్ కలిపి ఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుందని అలర్ట్గా ఉంటూ గౌరవ కమిషనర్ గారు వచ్చిన తర్వాత సీసీ కెమెరాలని వివిధ పాకెట్స్లో పెట్టుకుని ఎప్పటికప్పుడు ఆపరేట్ చేసుకుంటూ ఒక ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండే విధంగా అటు ట్రాఫిక్లో కానీ, ఇటు శాంతి భద్రతలు కాపాడే విషయంలో కానీ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఇలాంటి చర్యలు తీసుకుంటే దానికి మరింత బలోపేతం కావడానికి ఈరోజు మనం ఓపెన్ చేసుకున్నటువంటి పోలీస్ స్టేషను మరొక నగర పోలీసు చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించుకుంటాము. ఇదే కాకుండా సింగనగరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది, ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది, అవుటర్ రింగ్ రోడ్డు ఉంది, హైవేస్ మీద ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అక్కడ కొత్త పోలీస్ స్టేషన్ని కూడా మంజూరు అవ్వడం జరిగింది. దాన్ని కూడా వీలైనంత త్వరలో ఆల్రెడీ ప్లేస్ని కూడా ఐడెంటిఫై చేసాం. అలాగే డీసీపీ గారు, సిపి గారు, ఇతర ఏసీపీలు అందరం కూడా దాన్ని ఒకసారి చూసి రావడం కూడా జరిగింది. వీలైనంత త్వరలో అది కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే హైవేస్ మీద మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్లో, లేకపోతే నూజివీడు విజయవాడ రోడ్లో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్లు నివారించడానికి ఆ పోలీస్ స్టేషన్ దోహదపడుతుంది అని చెప్పని మనం ఈ సందర్భంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ 3.5 సంవత్సరాల్లో విజయవాడ నగరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల్ని కాపాడుతూ ఎప్పటికప్పుడు సిబ్బంది కావాల్సినటువంటి సౌకర్యాలు, దీంతోపాటు నూతనంగా 2 పోలీస్ స్టేషన్స్ని ఈరోజు మనం సింగనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, గుణదల లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ రెండింటిని కూడా మనం గౌరవ కమిషనర్ గారి చేతుల మీద త్వరలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభించుకుంటాం. అలాగే దీనికి సంబంధించి ఒక చిన్న సజెషన్ కూడా పోలీస్ కమిషనర్ గారి దగ్గర దృష్టికి తీసుకొచ్చాం. ఏలూరు రోడ్డుకి అదర్ సైడ్ ఉన్నటువంటి, అంటే ఎస్ఆర్ఆర్ కాలేజీ సైడ్ ఉన్నటువంటి కొంత పార్టు మన మాచవరం కానీ, తర్వాత మారుతి నగర్ కానీ, అలాగే బిఎస్ఎన్ఎల్ పోలీస్ స్టేషన్ ఆ పార్ట్ కూడా దీంట్లో కలిపితే ఒక సమగ్రంగా ఒక ప్రాంతాన్ని కనుసన్నల్లో పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా పరిశీలించాలని చెప్పని అధికారుల దృష్టి తీసుకురావడం జరిగింది. కాబట్టి నగరం ప్రశాంతంగా అన్ని రకాలుగా కూడా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, అలాగే ఏ క్రైమ్ కూడా జరగకుండా నిరంతరం పోలీస్ సిబ్బంది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అప్రమత్తంగా ఉన్నారు. మంచి వాతావరణం, ఎందుకంటే శాంతి భద్రతలో ఉన్న అదుపులో ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ దిశగానే పోలీస్ యంత్రాంగం అంతా కూడా అడుగులు వేస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.